అందరికీ నమస్కారం. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం ఎవరైనా 9 తోరాలను 9 ముడులు వేసి తయారు చేయాలి. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరును బట్టే ఇందులో 9 దారాలు 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేసి దారానికి పసుపు పూయాలి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథి పూజ చేస్తారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించిన తర్వాత వ్రత కథను చదివే ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజిస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒక్కో ముడిని అక్షింతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ. ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథి పూజయామి, ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథి పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి, ఓం విశ్వజనన్యాయ నమః చతుర్థ గ్రంథి పూజయామి, ఓం మహాలక్ష్మ్యాయ నమః పంచమ గ్రంథి పూజయామి, ఓం క్షీరాబ్ధితనయాయ నమః షష్ఠి గ్రంథి పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథి పూజయామి, ఓం చంద్రో సహోదర్యై నమః అష్టమ గ్రంథి పూజయామి, ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథి పూజయామి. ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి. శ్లోకంలో దక్షిణే హస్తే అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలన్నమాట. అంతేకాదు చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు. అలా తీయకుండా తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలని పెద్దలు చెబుతారు. అలా ధరించే తోరం సంతానాన్ని, సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.